100% మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. ఇప్పటిదాకా జరిగింది గత ప్రభుత్వాల కాలంలో చెరువులు మాయమై అక్కడ కాలనీలు వచ్చినాయి. ఆ లేఅవుట్లకు మంజూరు ఇచ్చింది ఈ కాంగ్రెస్ నాయకులే, ఈ తెలుగుదేశం నాయకులే. వీళ్ళ పరిపాలనలోనే వచ్చినాయి. ఫేస్బుక్ లో నేను చూస్తే కొంతమంది పెట్టిండ్రు, మా చెరువులోకి మీ ఇండ్లు వస్తే మీ ఇండ్లు మేము చెరువులు కామని ఎవరో కానీ పెట్టిండు. ఇలా పొద్దున చూస్తుంటే బాగుంది క్యాప్షన్ తీసి ప్రచారం చేయమని చెప్పినండి. ఇవి ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ప్రతిపక్షాల రూపంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళే ఉద్ధరించింది, పరిపాలించిందంతా. ఈ కాలనీలో లేఅవుట్ల పర్మిషన్ ఎవరు ఇచ్చిందండి? ఎవరు తెలియదండి. ఎందుకు ఎందుకు ఇట్లా ఉంటుంది? ఇచ్చింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు మాట్లాడేది వీళ్ళే. వాళ్ళు సృష్టించిన సమస్య మీద వాళ్ళే ధర్నా చేస్తామంటారు, వాళ్ళు విమర్శ చేస్తామంటారు. వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటారు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఒకరోజు వచ్చినాయి, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కాలనీలు అవి 100% మీరు చెప్పింది సత్యం. ఇప్పటిదాకా పోయినాయి వాటిని ఏం చేయాలో విచారించాలి. అక్కడ డ్రైన్స్ ఎట్లా చేయాలో ఆలోచన చేయాలి. కొన్ని ఇళ్ళన్నా కనీసం తొలగించడం ద్వారా డ్రైన్ సాఫ్ అయితే చూడాలి ఒకటి. రెండవది, ఉన్నటువంటి లేక్స్ మాత్రం ఖచ్చితంగా అతి కఠినంగా రక్షిస్తాం. ఎట్టి పరిస్థితులలో అక్కడ లేఅవుట్ రాకుండా చూస్తాం. దయచేసి మీ దృష్టిలో ఎక్కడ జరుగుతుంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకురండి. 100% చర్యలు మీరు చూడబోతారు.